95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. దేశంలోనే పురాతన మెట్రో సర్వీసు కోల్కతా మెట్రో చరిత్ర సృష్టించింది. భారతదేశంలోనే తొలిసారిగా ఓ మెట్రో నది కింద వేగంగా దూసుకు వెళ్ళింది. హౌరా నుంచి కోల్కతాలోని ఎస్ప్లానెడ్ వరకు హుగ్లీ నది కింద రైలును నడిపారు. కోల్కతా నగరానికి ఈ రన్ చారిత్రాత్మక ఘట్టమని కోల్కతా మెట్రో జనరల్ మేనేజర్ పి ఉదయ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, మరి ముఖ్యంగా తన మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్ ఐఎస్ సదర్న్ డివిజన్ సైదాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. 52 రోజుల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలియో డ్రాప్స్ వికటించడం వల్ల తమ పాప చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ చిన్నారి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కారును గంజాయిని తరలిస్తున్న 4 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు. నేతన్న ముఖంలో చిరునవ్వు చూడాలనే ఆశతో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ కరోనా కష్టకాలంలోనూ మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి 24,000 ఆర్థిక సాయం అందించిన వైఎస్ఆర్ ప్రభుత్వం అండగా నిలిచిందని ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్నారు. పల్నాడు జిల్లా డిగ్రీ విద్యార్థిని అనూష హత్య కేసులో తుది తీర్పు కోర్టు వెల్లడించింది. నిందితుడు విష్ణువర్ధన్ రెడ్డికి జీవితకాల జైలు శిక్ష విధించడం జరిగింది. తమ బిడ్డను చంపిన వాడికి ఇప్పటికే శిక్ష పడటం సంతోషంగా ఉందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో చోటు చేసుకున్న ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దవాళ్లు ఏదైనా చేస్తారన్న బాలినేని తాను విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే చేస్తానని తెలిపారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ఇంటింటికి వెళ్లి అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో గూడూరు పట్టణంలోని అన్ని వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అన్న జగన్ రెడ్డి నేడు ప్రతి గ్రామంలోనూ నాసీ రకం మందు ఏరలే పారిస్తూ మహిళల మాంగళ్యాలు మంటగలుపుతున్నారని మాజీ మేయర్, కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని విమర్శించారు. విశాఖలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే పర్యటించారు. విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో రోజ్గార్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదంటూ వ్యాఖ్యానించారు. స్కాముల్లో జగన్ రెడ్డి ఆరితేరిపోయారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిల్మ్ అవసరాల కోసం విశాఖలో రామానాయుడు స్టూడియోకి ఎకరా 20 లక్షల చొప్పున 54 ఎకరాలు టీడీపీ హయాంలో ఇచ్చామని, రాజశేఖర్ రెడ్డి హయాంలో అడ్డుకోవాలని చూశారని, కానీ అది జరగలేదని అన్నారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ట్విట్టర్ వేదికగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. లిక్కర్ స్కామ్ లో రోజుకో ఎపిసోడ్ బయటపడుతుంటే నిజాలు రాయకుండా లిక్కర్ స్కామ్ తో ఘనకార్యం చేశావని నెత్తిన పెట్టుకోవాలా అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతుంది. ఈ రోజు డోన్ నియోజకవర్గం గుడిపాడు క్యాంపు సైట్ నుంచి 70వ రోజు యువగళం పాదయాత్రను యువనేత ప్రారంభించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా మల్కాజ్గిరిలోని ఆనంద్ బాగు చౌరస్తాలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పిసిసి అధ్యక్షులు నందికంటి శ్రీధర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అమాయక ప్రజలను చంపిన బీఆర్ఎస్ పాలనపై ప్రజలు తిరుగుబాటు చేయాలని షాద్నగర్ నియోజకవర్గ బీఎస్పీ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ అన్నారు. ఏప్రిల్ 12వ తేదీన ఖమ్మం జిల్లాలోని కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆత్మీయ సమ్మేళనం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో జరిగిన ఈ దుర్ఘటనపై షాద్నగర్ నియోజకవర్గం అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘం నేత నిజాంపూర్ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సామాజికంగా ఆర్థికంగా అందరినీ సమానంగా చూడాలని రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. గజ్వేల్ మండలంలోని శ్రీగిరిపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం గురించి పలు హక్కుల గురించి ప్రసంగించారు. ముఖ్య అతిథిగా ఆత్మ కమిటీ మెంబర్ గిరిక స్వామి, మందుర్తి రమేష్, వెంకటేష్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా బొచ్చిరెడ్డిపాలెం మండలం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్ష తాయి దేవస్థానం నందు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మహాకుంభ అభిషేకం ఆహ్వాన పత్రికలు ప్రారంభించారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం కాసాల గ్రామంలో 12వ వార్డులోని ఎంపీపీ వావిలాల నరసింహులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నందిగామ కంచుకుచెర్ల మండలం గని ఆత్కూరులో విషాదం నెలకొంది. కంచుకుచెర్ల మండలం గని ఆత్కూరు వద్ద కృష్ణానదిలో ఈతకు వెళ్లిన 3 విద్యార్థులలో 2 విద్యార్థులు గల్లంతయ్యారు. కృష్ణానది నుండి మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలోని సనత్ కుమార్ అనే యువకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జై భీమ్ టైటిల్తో సైకత శిల్పం తయారు చేశారు.